సిరిసిల్ల నుంచి వెమ్లవాడ దాకా నడుచుకుంటా నాకు తెలిసి ఇది యార్నచలం ట్రెక్కింగ్ కంటే తక్కువేం కాదు, ఎందుకంటే మేము 14 కిలోమీటర్స్ కంటే ఎక్కువనే నడిచినాం. ఇప్పుడే కాదు, మా వాళ్ళు అయితే 15 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉన్నారట. వేములవాడకి మా ఇంటికి దగ్గర దగ్గర 15 కిలోమీటర్స్ దాకా వస్తది. అదంతా బై వాకే వెళ్ళినాం. మేమే కాదు, కొన్ని వందల మంది సిరిసిల్ల నుంచి వేములవాడకి శివరాత్రి రోజు ఇట్లా వెళ్తారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. నా పెళ్ళైన కొత్తలో వెళ్లాల్సి ఉండే, బట్ అప్పుడు దైవిక్ కడుపులో ఉండే కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. బట్ దిస్ టైం నిజంగా చెప్తున్నా, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి రోడ్లు మొత్తం ఇట్లా కుచ్చుకుపోయి ఉండే, కాళ్ళు అస్సలు నడవరాలేదు. కానీ ఎట్లా పోయినా అక్కడ దాకా దేవుడికే తెలుసు. దేవుడే నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళిండి అనిపించింది. ఇంత చిన్న బాబుని తీసుకో అన్నా వద్దా అని ఆలోచించిన ఫస్ట్, కానీ తీసుకొచ్చిందే నయమైంది. వాడు కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యిండు, అస్సలు వాడుకోలేడు పోయేదాకా. నువ్వు మామయ్యకి మొక్కుండే నన్ను బాలుని తీసుకొస్తాను నడిపించుకోనని. దిస్ టైం దైవిక్ ఉన్నాడు కాబట్టి దైవిక్ ని కూడా తీసుకెళ్ళినాం అనమాట. పొంగ ఫాలోవర్స్ కలిసిరు. అసలు ఎట్లా పోయినామో అక్కడి వరకు అసలు అర్థం కాలేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయితే మేము 7:30 వరకు వేములవాడ రీచ్ అయినాం అనమాట. నేను ఫస్ట్ అనుకున్న వందల మంది సిరిసిల్ల నుంచి వేములవాడకు వస్తారని, కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది వేల మంది వస్తారని. ఇట్లా రాజన్న గుడి దాకా వచ్చేసినాము. 5 hours దగ్గర దగ్గర 3కేమో స్టార్ట్ అయినాం ఎర్లీ మార్నింగ్. మేము వచ్చేసరికి 8 అయింది. దైవిక్ చూడండి ఎంత హ్యాపీగా మావాడు స్మైల్ ఇచ్చిండని అందరు వచ్చి ఫోటోలు దిగిర్రు. చాలా మంది కలిసి ఉండే. నాకైతే నిజంగా మస్తు అనిపించింది. అండ్ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవరైనా వేములవాడకు వచ్చిరా మా లెక్క వస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.